హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి? తిరుమలలో అండి. రథసప్తమి రోజు ప్రత్యక్ష భగవానుడు ఆ సూర్యభగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి నాడు సేవలు జరుగుతూ ఉంటాయి కదండి, వాహన సేవలు. ఇదిగోండి రథసప్తమి 2025 అని ఉంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి ప్రతి రథం కూడా. ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి అన్నమాట. అయితే ఆ రోజు సేవ దొరకడం నిజంగా మా అదృష్టం అండి. నాకైతే మూడోసారి అండి ఇలా రథసప్తమి సేవ దొరకడం. శ్రీవారి సేవకి వెళ్దాము అనుకున్నప్పుడల్లా ఇది మూడోసారి. ఎప్పుడు రథసప్తమికే దొరుకుతుందండి ఆ సేవ, నాకెందుకనో ఇప్పుడు మూడోసారి అనమాట. చాలా అదృష్టం అండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలప్పుడు కూడా రోజుకు ఒక్క వాహనమే వెళ్తుందండి. అలాంటిది మొత్తం అన్ని వాహనాలు ఒకే రోజు చూడగలడం చాలా అదృష్టం అండి నిజంగా. ఆ రోజైతే జనం బాగా ఉన్నారండి. ఎంత జనమో అన్నమాట. ఫస్ట్ సూర్యోదయం అయిన తర్వాత సూర్యభగవానుడిది సూర్యప్రభ వాహనం మొదలవుతుందండి. లాస్ట్కి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుందన్నమాట. అందరికీ ఇది తెలిసిన విషయమే అనుకోండి. సూర్యప్రభ వాహనం తర్వాత చిన్న శేష వాహనం, గరుడ వాహనం ఇలా వరుసనే జరుగుతాయండి. మధ్యలో చక్రస్నానం కూడా ఉంటుందన్నమాట. పుష్కరిణిలో స్వామివారిని చక్రస్నానం చేయిస్తారు. ఆ స్నానం చేయించిన తర్వాత అందరూ కూడా అక్కడ కోనేటిలో స్నానం చేయడానికి చాలా ఉత్సాహపడతారండి. ఎందుకంటే స్వామివారిని స్నానం చేయించి తీసుకెళ్ళిన తర్వాత ఆ నీటికి పుణ్యం కలుగుతుంది, ఆ పుణ్యాన్ని మనం కూడా సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో అందరూ కూడా చక్రస్నానం అయిన తర్వాత పుష్కరిణికి పరుగులు పెడతారండి. అయితే ఇక్కడ సేవలు కూడా చాలా చక్కగా జరిగాయండి. అంటే శ్రీవారి సేవ మేం చేసింది కూడా చాలా చక్కగా జరిగిందనమాట. ఎందుకంటే తోపుళ్ళాట్లు ఏమీ లేకుండా చక్కగా అండి అందరూ వచ్చి ప్రసాదాలు తీసుకోవడమే కానీ మాకు ఎక్కువ ఇవే పడ్డాయండి. అంటే అన్నీ కూడా ప్రసాదాలు అందించడం. చూసారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, నేను ఎప్పుడు కూడా టీవీలో చూస్తూ ఉంటానండి. అది ఎదురుగుండా చూసేసరికి భలే అనిపించింది నాకు. ఆ ఛానల్ కూడా వాళ్ళు చూడగలిగాం కదా అనిపించింది. ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా నేను చూడలేదండి. ఇక్కడ కూడా స్వామివారిది విగ్రహం అలా పెట్టారండి. చాలా బాగుంది. మన కన్నులకి నిండుగా స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో చూడండి. అయితే రథసప్తమి గురించి అయితే నేను వివరించట్లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, చూడాలని కూడా అనుకుంటారు కదా. ఆ రోజు మేము ఎలా వెళ్ళాము, ఎలా ఉంది అక్కడ అనేదే మీకు చెప్తున్నానండి. అయితే ప్రసాదాలు కూడా అండి ఒకదాన్ని మించి ఒకటనమాట. అందరికీ చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. అసలు పర్యవేక్షణ కూడా చాలా బాగా జరిగింది తిరుమలలో. ఈ వాహనాలన్నింటిలోనూ గరుడ వాహనానికి ఒక ప్రత్యేకత ఉందండి. గరుడ వాహనం బయలుదేరినప్పుడు ఆకాశంలోంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి, గరుడ పక్షి వచ్చి ఆ స్వామివారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వెళ్తుందండి. ఈసారి మేము మిస్ అయిపోయామండి. ఈ వడ్డన అంటే ప్రసాదాలు పెట్టడంలో ఉండిపోయి మేము మిస్ అయిపోయామండి, చూడలేకపోయాం. కానీ వచ్చిందని అన్నారు మాతో వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మేము చూసామండి. నేను రెండోసారి మూడోసారి కూడా మిస్ అయ్యాను. 2 గరుడ పక్షులు వచ్చి తిరిగాయండి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అనమాట. ఇలా రథసప్తమికి ఇది చాలా విశేషం అంటారండి. ఈ గరుడ వాహనం అయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతారండి. అంటే కొంతవరకు ఖాళీ అయిపోతాయి ఈ గ్యాలరీలన్నీను. ఎంత నిండుగా ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా సగం ఖాళీ అయిపోతాయండి గరుడ వాహనం అయిన తర్వాత. తర్వాత లాస్ట్ వరకు ఉండేవాళ్ళు ఉంటారనమాట. కానీ చాలా సందడిగా, ఎంతో ఆనందంగా, అసలు ఒక అపూర్వమైన అనుభూతినిచ్చే కార్యక్రమం అండి ఈ రథసప్తమి. ఆ టైంలో తిరుమలలో ఉండగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.